హలో ఫ్రెండ్స్, DC మిషన్ కంటిన్యూటీ మరియు ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఎలా పరీక్షించాలనే దాని గురించి ఈ అభ్యాసానికి స్వాగతం. ఈ వీడియో ముగింపులో మీరు వీటిని చేయగలరు. మెగ్గర్తో కంటిన్యూటీ కోసం DC మిషన్ టెస్ట్ చేయగలరు. మెగ్గర్తో వైండింగ్స్ మధ్య ఇన్సులేషన్ రెసిస్టెన్స్ కోసం DC మిషన్ టెస్ట్ చేయగలరు. మెగ్గర్తో వైండింగ్స్ మరియు బాడీ మధ్య ఇన్సులేషన్ రెసిస్టెన్స్ కోసం DC మిషన్ని టెస్ట్ చేయగలరు. ఈ అభ్యాసం చేయడానికి అవసరమైన ఎక్విప్మెంట్ మరియు మిషనరీ సేకరిద్దాం. ఇన్సులేటెడ్ కట్టింగ్ ప్లయర్, మెగ్గర్, స్క్రూ డ్రైవర్, డబుల్ ఎండెడ్ స్పానర్ సెట్, DC కాంపౌండ్ మిషన్. కంటిన్యూటీ కోసం DC మిషన్ని టెస్ట్ చేయడం. DC మిషన్ డిజైనేటెడ్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి ఫ్యూజ్ కెరియర్స్ తీసివేయండి. టేబుల్లో నేమ్ ప్లేట్ వివరాలు నోట్ చేసుకోండి. మార్కింగ్స్ నుండి టర్మినల్ స్పేస్ గుర్తించండి. మెగ్గర్ ఉపయోగించి ఆర్మాచర్ టర్మినల్స్ A1 మరియు A2 కంటిన్యూటీ టెస్ట్ చేయండి. మెగ్గర్ ఉపయోగించి సిరీస్ ఫీల్డ్ టర్మినల్స్ D1 మరియు D2 కంటిన్యూటీ టెస్ట్ చేయండి. మెగ్గర్ ఉపయోగించి షంట్ ఫీల్డ్ టర్మినల్స్ E1 మరియు E2 కంటిన్యూటీ టెస్ట్ చేయండి. సేమ్ వైండింగ్ టర్మినల్స్ మధ్య కంటిన్యూటీ తప్పనిసరి. సేమ్ వైండింగ్ టర్మినల్స్ మధ్య కంటిన్యూటీ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇన్సులేషన్ టెస్ట్ని కొనసాగించండి. అయితే కొన్నిసార్లు కంటిన్యూటీ టెస్ట్ ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్స్ చూపించదు. కరెక్ట్నెస్ చెక్ చేయడానికి వైండింగ్ రెసిస్టెన్స్ కొలవడం మరియు దాని ప్రీవియస్ రీడింగ్తో పోల్చడం ఉత్తమ పద్ధతి. వైండింగ్స్ మధ్య ఇన్సులేషన్ రెసిస్టెన్స్ కోసం DC మిషన్ టెస్ట్ని చేయడం. టేబుల్లో కాలమ్స్ తేదీ, సమయం, వాతావరణ పరిస్థితులు మరియు డ్యూటీ సైకిల్ ఫిల్ చేయండి. ఆర్మాచర్ మరియు షంట్ ఫీల్డ్ టర్మినల్స్ మధ్య మెగ్గర్ కనెక్ట్ చేయండి. మెగ్గర్ని రేటెడ్ స్పీడ్ వద్ద తిప్పి టేబుల్లో రీడింగ్ నోట్ చేసుకోండి. సిరీస్ ఫీల్డ్ మరియు షంట్ ఫీల్డ్ టర్మినల్స్ మధ్య మెగ్గర్ కనెక్ట్ చేయండి. మెగ్గర్ తిప్పి టేబుల్లో రీడింగ్ నోట్ చేసుకోండి. ఆర్మాచర్ మరియు సిరీస్ ఫీల్డ్ మధ్య ఇన్సులేషన్ రెసిస్టెన్స్ కొలవడానికి మెగ్గర్ కనెక్ట్ చేయండి. మెగ్గర్ తిప్పి టేబుల్లో రీడింగ్ నోట్ చేసుకోండి. టేబుల్లో రీడింగ్ నోట్ చేసుకోండి. మెజర్డ్ వాల్యూ 1 మెగా ఓం కంటే తక్కువ ఉండకూడదు. ఆర్మాచర్, వైండింగ్ మరియు బాడీ మధ్య ఇన్సులేషన్ రెసిస్టెన్స్ కోసం DC మిషన్ టెస్ట్ చేయడం. టేబుల్లో కాలమ్స్, డేట్, సమయం, వాతావరణ పరిస్థితులు మరియు డ్యూటీ సైకిల్ ఫిల్ చేయండి. ఆర్మాచర్ మరియు బాడీ మధ్య మెగ్గర్ కనెక్ట్ చేయండి. మెగ్గర్ తిప్పి టేబుల్లో రీడింగ్ నోట్ చేసుకోండి. సిరీస్ వైండింగ్ మరియు బాడీ మధ్య మెగ్గర్ కనెక్ట్ చేయండి. మెగ్గర్ తిప్పి టేబుల్లో రీడింగ్ నోట్ చేసుకోండి.
షంట్ వైండింగ్ మరియు బాడీ మధ్య మెగ్గర్ కనెక్ట్ చేయండి. మెగ్గర్ తిప్పి టేబుల్లో రీడింగ్ నోట్ చేసుకోండి. ఏదైనా రీడింగ్ 0 ohms అయితే అది బాడీకి ఆ వైండింగ్ షార్ట్ సర్క్యూట్ చూపిస్తుంది. రీడింగ్ 1 మెగా ఓమ్ కంటే తక్కువగా ఉంటే ఇన్సులేషన్ బలహీనంగా ఉందని చూపిస్తుంది. విలువ 1 మెగా ఓమ్ కంటే తక్కువగా ఉంటే ఇన్సులేషన్ రెసిస్టెన్స్ మెరుగుపరచడానికి అవసరమైన నివారణ చర్యలు తీసుకోవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు వీటిని చేయగలరని నేను ఆశిస్తున్నాను. మెగ్గర్తో కంటిన్యూటీ కోసం DC మిషన్ని టెస్ట్ చేయగలరు. మెగ్గర్తో వైండింగ్స్ మధ్య ఇన్సులేషన్ రెసిస్టెన్స్ కోసం DC మిషన్ టెస్ట్ చేయగలరు. మెగ్గర్తో వైండింగ్స్ మరియు బాడీ మధ్య ఇన్సులేషన్ రెసిస్టెన్స్ కోసం DC మిషన్ని టెస్ట్ చేయగలరు. కంటిన్యూటీ మరియు ఇన్సులేషన్ రెసిస్టెన్స్ కోసం DC మిషన్ పరీక్షించడం అనే అభ్యాసం ఇంతటితో ముగిసింది. తర్వాత అభ్యాసంలో కలుద్దాం.